హాయ్ వెల్కమ్ టు పిబి క్రియేషన్స్. ఈరోజు రౌండ్ నెక్కి కట్ వర్క్ని ఎలా డ్రా చేయాలనో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇది కరెక్ట్ మార్జిన్ అంటే నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ని ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక మనం ఇక్కడ నుండి ఇక్కడికి లోపలికి 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకున్నాక ఇలా మొత్తం ఈ మార్కింగ్ డ్రా చేసుకోవాలి. మొత్తం 1/2 ఇంచ్ మార్కింగ్ లోపలికి వేసుకున్నాక ఇప్పుడు షేప్ కోసం ఇది పెట్టుకుంటున్నాం కదా, మనము మార్కింగ్ అనేది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టుగా దీన్ని పెట్టుకోవాలి. ఈ పైనకి పోవద్దు, లోపలికి రావద్దు. దీనికి యాసిటీస్ ఎంత ఉందో అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ డ్రాయింగ్ ఎందుకోసము అంటే అన్ని కట్స్ ఒకటే సైజులో రావడం కోసం దీన్ని 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కట్ వర్క్ని మార్కింగ్ వేసుకొని దీన్ని ఇదే విధంగా కట్ చేసుకొని దీని మీద స్టిఫ్ పేపర్ను స్టిక్ చేసుకొని మనం ఏ విధంగా ఇది మార్క్ చేసుకున్నామో దీని మీద స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.